తిరుపతి ఎయిర్‌పోర్ట్ స్పెషల్ ఏంటంటే ఆహ్, దేశ విదేశాల నుండి వస్తుంటారు. మన దరిద్రం ఏంటంటే, ఈ రోజు వరకు అంతర్జాతీయ విమానాలకి అక్కడ ఏర్పాట్లు చేయట్లేదు. అమెరికాలో ఉన్నటువంటోళ్ళు తిరుపతిలో ఇప్పుడు ఆ శ్రీవాణి టికెట్లు పెట్టేసేసి అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో పెట్టినప్పుడు వస్తుండేవాళ్ళు గదా! హైదరాబాద్‌లోని, బెంగుళూరులోని దిగి అక్కడి నుంచి మళ్ళీ విమానంలో ఎయిర్‌పోర్ట్‌కి వస్తుండేవాళ్ళు. అసలు అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లు అక్కడికే డైరెక్ట్‌గా పెట్టేసేసి శ్రీవాణి టికెట్ రూ. 10,000 టికెట్లు అందులో పెట్టేస్తే ఎప్పుడొచ్చినా తీసుకోవచ్చు. పొద్దున పూట్ల సో అండ్ సో టైంలో దర్శనం అంటే. నన్నడిగితే ఏడాదికి ఒక 40, 50 లక్షల మందొస్తారు విదేశాల్లో. మన ప్రభుత్వాలు, టీటీడీ సరైన సమన్వయం లేదు. అది నడుస్తానే ఉంది. ఇప్పుడు ఏదో 60 సీట్ల విమానాలు ఇదివరకు ఎక్కువొచ్చాయి. ఈ లోకల్‌గా ఉన్నటువంటిది. బెంగుళూరు నుంచినా, లేకపోతే విజయవాడ నుంచినా, వైజాగ్ నుంచినా ఇట్లా. ఇప్పుడు ఈ 200 అంటే ఇంటర్నేషనల్‌కి వాడేటటువంటియి ఇక్కడ బిగిన్ చేసి, ఆ తర్వాత హైదరాబాద్‌లోను మళ్ళీ ఇంటర్నేషనల్ ఫ్లైట్‌గా మారిళ్ళయి ఉంటాయి కదా! అవి ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. దాంతో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా అవుతోంది. క్రిందటేడాది 9,90,000 మంది విమానాల ద్వారా తిరుపతికి చేరుకుంటే, ఈ ఏడాది అది 11,00,000 ఇప్పటికే అయిపోయిందట. అంటే ఆర్థిక సంవత్సరం లెక్క చూసుకుంటే. ఇంకొక ఈ నెల ఉంటది కాబట్టి మార్చికి దాదాపుగా 13, 14 లక్షల మంది దాకా వచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. బట్ ఇక్కడ విమానయాన శాఖ మంత్రి ఆలోచించాల్సింది గాని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది గాని, అక్కడ శ్రీవాణి టికెట్లు ఆఫ్‌లైన్ తీసేసి ఓన్లీ ఆన్‌లైన్ పెట్టారు. అదొక పెద్ద తప్పు. భక్తుడు దర్శనం చేసుకోవడానికి నోటికొచ్చిన ముద్దని తీసేశారు. చివరికి మళ్ళీ రాజకీయ నేతల మీద రికమెండేషన్‌ల మీద ఆధారపడి కర్మ సృష్టించారు. అది తగ్గించుకోవాలా. అదే సందర్భంలో తిరుమలకి సంబంధించి, తిరుపతికి సంబంధించి విదేశాల విమానాల్ని ఏది అంతర్జాతీయ విమానాల్ని అక్కడ పెద్ద ఎత్తున దిగేటందుకు ఏర్పాటు చేయగలిగితే మొదట్లో వారానికి 2 ఏర్పాటు చేయండి. వారానికి ఒకటే ఏర్పాటు చేయండి లేకపోతే. అమెరికా నుంచి ఒకటి, దుబాయ్, కువైట్ అటునుంచి ఒకటి అట్లాగా. ఆ తర్వాత క్రమక్రమంగా మార్పొస్తుంది. విజయవాడలో మొదలుపెట్టినప్పుడు ఆహ్, ఇద్దరిద్దరు ఎళ్ళేవాళ్ళు ప్రయాణికులు. అలాంటిది ఇవాళ ఖాళీనే దొరకని పరిస్థితుంది. కాబట్టి ఆలోచించుకోవాల్సింది.